హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనము నేర్చుకోబోయే డిజైన్ ఫుల్ డిజైన్ అండి, దుల్హన్ డిజైన్ అండి. దీన్ని ఎలా వేసుకోవాలో మనము చూసుకుందాం. ఒకసారి చూడండి. ముందుగా మనము ఒక మ్యాంగోని వేసేసుకుందామండి. చూడండి, నేను ఎలాగైతే వేస్తున్నానో అలానే మీరు కూడా వేసుకొని తర్వాత మెహందీతో బ్రాడ్ లైన్, ఇన్ లైన్ అనేది కరెక్ట్గా వేసేసుకోండి. చూడండి, ఇలా వేసేసుకుందాము. తర్వాత ఇన్లైన్ వేసుకుందామండి. ఇన్లైన్ వేసేసుకున్న తర్వాత ఇందులో మనము చిన్న చిన్న వ్రింకిల్స్ అనేది పెట్టేసుకుందామండి. చూడండి, చక్కగా ఇలా చిన్న చిన్న వ్రింకిల్స్ అనేది పెట్టేసుకుందామండి. మెహందీతో కూడా ఇలానే చిన్న చిన్నగా పెట్టేసుకుంటేనే మనకి మంచిగా వస్తుందండి. ఇలా మెహందీతో అన్నీ చిన్న చిన్నగా పెట్టేసుకుందాము. వర్షం వల్ల నేను ఈరోజు వీడియో పెట్టలేకపోయానండి. మార్నింగ్ నుంచి మాకైతే కరెంటు చాలా అంతరాయంగా ఉంది. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, నేను చక్కగా ఇలా మొత్తం ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇందుతో వ్రింకిల్స్తోని చిన్న చిన్నగా పెట్టేసుకుంటేనే మనకి మంచి డిజైన్ అనేది ఇక్కడ వస్తుందండి. మొత్తం ఇలానే వేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వీటిని అయితే మనము చక్కగా ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాము. దానికి మళ్ళీ డబుల్ లైన్ కంపల్సరీ వేసుకున్నప్పుడు ఒక లైన్ అయితే ఖచ్చితంగా బ్రాడ్గానే ఉండాలి. తర్వాత మనము ఇంకొక లైన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాన్ని అయితే ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు నుంచి అటు నుంచి మొత్తం మనము దీన్ని ఇలా వేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇటు నుంచి మరొకటండి. చూడండి ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. ఇప్పుడు ఇటు కూడా ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన వాటిలో వీటిని కూడా ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక వ్రింకిల్ అయితే వేసేసుకుందామండి పెద్దగా. దానికి 2 అవుట్లైన్స్ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత వీటిని చిన్నగా ఇలా వేసేసుకొని దీనికైతే అవుట్లైన్ వేసి ఇందులో ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక లైన్ అనేది వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇలా చూడండి, హార్ట్ షేప్స్లో మనము ఆకులను అయితే వేసేసుకుంటున్నాము. చూడండి, దీన్ని కూడా మనము ఈ విధంగా ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. దీనికి కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత మరి ఇంకొక లైన్ కూడా కంపల్సరీ వేద్దాం. ఎందుకంటే ఇంకొక లైన్ వేయాలంటే ఈ బిట్టు టు బిట్టు మనకి నీట్గా కనపడాలంటే మనం స్పేస్ ఎక్కువ ఇచ్చినప్పుడే మనకు బిట్టు టు బిట్టు క్లియర్గా వస్తుందండి. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇంకొక వ్రింకిల్ అండి. చూడండి, చక్కగా ఇలా ఇంకొక వ్రింకిల్ వేసేసుకొని దీనికి కూడా అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా వేసేసుకుందాం అన్నింటినీ. దీనికైతే ఒక అవుట్లైన్ వేసుకుందాము. దీన్ని కూడా ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. ఒక అవుట్లైన్ అండి. ఇప్పుడు ఇలా వేసేసుకుందాం.
చూడండి చెక్క మనకి టకటక అని ఫాస్ట్గా అయిపోతుందో. చూడండి దీన్నైతే మనము కంపల్సరీ ఇలా బ్రాడ్గానే వేసేసుకుందాం. నీట్గా కనబడాలంటే మనము మెహందీతో వేసినప్పుడు దీన్ని కంపల్సరీ బ్రాడ్గానే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన స్పేస్లో ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే అండి ఇప్పుడు మనకి గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ గ్యాప్స్లో మనము చిన్న చిన్నగా ఇలా లైన్స్ వేసేసుకొని ఇందులో చూడండి చెక్క ఇలా స్టాప్ లాస్ట్లో అయితే మనం ఇలా పెద్దగా వేసేసుకుందాము. ఇలా మిగిలిన వాటిలో ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుందాం. మనం మెహందీతో పెట్టుకున్నప్పుడు క్లీన్ అండ్ క్లియర్గా అయితే కంపల్సరీ ఉండాలండి. చూడండి చెక్క ఇలా వేసేసుకుందాము. ఇక్కడికి అయిపోయిందండి. ఇప్పుడు ఈ విట్ అయితే కంపల్సరీ ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ఏం వేయాలంటే చూడండి ఇలా ఒక రౌండ్ వేసేసుకోవాలండి. ఒక రౌండ్ అయితే కంపల్సరీ వేసేసుకొని దీన్నైతే కంపల్సరీ బ్రాడ్గానే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీనికి ఇన్లైన్ అనేది ఒకటి కంపల్సరీ వేసేసుకుందాం. మళ్ళీ అవుట్లైన్ కూడా వేసుకుందామండి. చూడండి ఇప్పుడు వీటిని మనమైతే చెక్స్ పెట్టేసుకుందామండి. చెక్స్ బాగుంటుందండి. ఇలా నింపుడు డిజైన్స్లో చెక్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే మనకి డిజైన్ బిట్ నీట్గా కనబడుతుందండి. జాగ్రత్తగా వేసేసుకోండి. చూడండి చూడండి చెక్క ఇలా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఇలా చూడండి చెక్క ఇలా వేసేసుకుందాము. మరీ ఎక్కువ పెద్దగా కాదు, మరీ ఎక్కువ చిన్నగా కూడా కాదండి. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక అవుట్లైన్ అనేది వేసేసుకుందాం. అన్నీ ఇలా అయిపోయిన తర్వాత దీనికైతే ఒక అవుట్లైన్ వేసేసుకుందాము. చూడండి ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ స్పేస్లోనే మరి ఇంకొక రౌండ్ అనేది వేసేసుకుందామండి. బ్రాడ్ వన్ వేసేసుకుందాము. బ్రాడ్ అవుట్లైన్ అయితే కంపల్సరీ వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందాం కంపల్సరీ. ఇన్లైన్ కూడా వేసేసుకుందామండి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత కరెంట్ లేదండి మాకు. నేను ఫోన్ లైటింగ్ సాయంతోనే నేను డిజైన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో కూడా ఒక చిన్న వ్రింకిల్ ఇలా వేసేసుకుందాము.
దీనికైతే ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుందామండి. చూడండి చెక్క ఇలా వేసేసుకొని చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా ఒక వ్రింకిల్ అనేది వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా చిన్న చిన్నగా వేసేసుకున్నాం. కొన్ని బిట్స్ మనం వేయని బిట్స్ కూడా వస్తూ ఉంటాయండి. అలానే అలవాటు చేసుకోండి ఆ బిట్లు వేయడానికి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క బేసిక్ మీరు ఆటోమేటిక్లీ ఇలా వేసేటప్పుడే కొన్ని బేసిక్స్ అనేటివి నేర్చుకోవాలి. చూడండి చెక్క ఇలా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసేసుకుందామండి. 2 అవుట్లైన్లు వేసుకుందామండి, బాగా కనపడుతుంది. ఇప్పుడు మనకి ఈ గ్యాప్లో ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుందాం. వ్రింకిల్స్ అనేటివి పెట్టేసుకుందామండి. ఇప్పుడు వీటిని మనము ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ స్పేస్లో ఈ యాంగిల్లో చూస్తే చూడండి చూడండి ఇలా వేసేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బిట్ అండి, కొత్తగా వచ్చే బిట్స్ నేర్పిస్తున్నాను. ఆల్రెడీ ఇది మనం ప్రాక్టీస్ చేసాము, కానీ ఇంకొకసారి కూడా ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ చేయడంలో నష్టం అయితే రాదండి, ఏమైనా తప్పు ఉంటే తెలుసుకుంటాం అంతే. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇందులో కూడా మనము ఇలా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇలా వేసేసుకుందాం. చూడండి కొత్తగా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉందామండి. ఇలా ఉత్త బేసిక్సే అంటే మీకు చాలా రోజులు టైం పడుతుంది. ఇలా ఒక్కొక్క డిజైన్లో ఒక 2-3 బేసిక్స్ ఆటోమేటిక్లీ నేర్చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బిట్ అండి. ఇప్పుడు ఈ గ్యాప్లో మనకి ఇలా చిన్నగా వ్రింకిల్స్ పెట్టేసుకొని ఇలా అవుట్లైన్స్, మళ్ళీ ఒక వ్రింకిల్ దీనికి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి అంతే. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇలా ఆఫ్ పెట్టేసుకుందామండి. నేను చక్కగా డిజైన్ కవర్ అయిపోతుందంటే మనకి
మనం ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనుకునే విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఈ గ్యాప్లో మనము ముందు ఇక్కడంతా ఫిల్లింగ్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను చెక్క ఇలా ఫుల్ అయిపోతుందో తర్వాత కూడా ఇలానే వేసేసుకుందాము. ఇలా వేసేసుకుందామండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనమైతే ఇలా వేసేసుకుందామండి. చూడండి, ఇలా అన్నీ వేసేసుకుందామండి. అండి చెక్క ఇలా వేసేసుకుందాము. చూడండి, ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ గ్యాప్లో మనము ఒక రౌండ్ అనేది వేసేసుకుందాం. చూడండి, చెక్క ఒక రౌండ్ అయిపోతుందో. ఇప్పుడు దీన్ని మనము ఇలా వేసేసుకుందాం. ఈ గ్యాప్లో మనము ఇప్పుడు కొత్త బిట్ యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ఇలా లైన్స్ అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఇలా చిన్న చిన్న రౌండ్స్ అనేది పెట్టేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదనే ఇంకొక రౌండ్ వేసేసుకుందామండి. ఇందులో మనము ఇలా నెట్ డిజైన్ అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఎంచెక్క ఇలా వేసేసుకుందాము. టకటకామని మనకు డిజైన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ గ్యాప్లో కూడా ఒక రౌండ్ అనేది వేసేసుకుందాం. ఎక్కువ రౌండ్స్ వచ్చినా కానీ డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది. మనం వేసుకోవాలి అంతే, ఇంట్రెస్ట్ పెట్టి. ఇలా అయిపోయిన తర్వాత దీన్నైతే ఒక ఇంగ్లైన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ గ్యాప్లో మనము ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, బాగా మధ్యలో అయితే 2 లైన్లు అండి, ఇటువైపు అటువైపు కూడా 2 లైన్లు. చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు మనము వీటిని ఇలా వేసేసుకుందాం.
చూడండి అంతే అయిపోయింది. ఇప్పుడు వీటిని మనము ఇలా ఫిల్లింగ్ చేసేసుకుందాం. చూడండి చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మిగిలిన వాటిలో కూడా మనము ఇలాంటి వాటిని వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ గ్యాప్లో అనేది ఒక లైన్ని వేసేసుకుందామండి. చూడండి ఈ గ్యాప్లో అయితే మనం ఇలా ఒక లైన్ అయితే కంపల్సరీ వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి దీన్ని కూడా ఇలానే వేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఈ గ్యాప్లో అయితే మనము 1 by 1 ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రౌండ్ అండి, చిన్న రౌండ్ వేసి దీనికైతే ఇలా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే చిన్న చిన్న వ్రింకిల్స్ అయితే నింపేసుకుందాం. చూడండి మనం నేర్చుకున్న బిట్లలో నుంచేనే బేసిక్స్లో నుంచేనే ఇలా మనం ఒక డిజైన్ అండి, ఇంత పెద్ద డిజైన్ని మనం నేర్చుకుంటున్నాము. మనం ఏమనుకుంటామంటే ఇంత పెద్ద డిజైన్ మనం వేయగలమా అనుకుంటాం, కానీ మనం అన్నీ నేర్చేసుకున్న బేసిక్సే అండి. సెట్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఒక డిజైన్ తయారవుతుందండి. అది మీ టాలెంట్. చూడండి చెక్క ఇలా వేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ గ్యాప్ అంతా ఉంది కాబట్టి దీనికి చూడండి నేను చెక్క ఇలా కవర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాపుల్లో వచ్చేసి మనము ఒక చిన్న ఆకు అనేది పెట్టేసుకుందామండి. ఫాస్ట్గా అయిపోయింది, చూసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ గ్యాప్లో చూడండి ఇలా స్పేస్ అనేది కనబడకూడదండి మనకి. చూడండి చెక్క ఇలా. ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఈ గ్యాప్లో ఒక డాట్ పెట్టేసుకొని 2 అవుట్లైన్స్ వేసేసుకొని ఇలాగైతే ఇవన్నీ వేసేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనకి డిజైన్ అయితే కంప్లీట్లీ ఫినిష్ అయ్యిందండి. ఇప్పుడు వీటిలో అండి మనము చూడండి ఎంచెక్క. ఇప్పుడు చూడండి మీకు దగ్గరగా మీరైతే తిప్పుకోవద్దండి ఎక్కువ చేయని. చూడండి చూడండి ఇన్ని లైన్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఇక్కడికి చూడండి చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఈ ఎడ్జెస్లో చూడండి బాగా గమనించుకోండి. ఇలా వ్రింకెల్ తిప్పుకోండి. తిప్పేసుకొని దీనికి ఒక అవుట్లైన్ వేసేసుకొని
ఇలా చిన్న చిన్నగా వేసేసుకున్న తర్వాత దీనికైతే ఒక చిన్న ఆకులు మాత్రం వేసేసుకొని చూడండి, అంతే. ఇలానే ఇప్పుడు ఈ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇలానే వేసేసుకుందామండి. ఇక్కడ ఎన్ని పడితే అన్ని వేసేసుకుందాం. చూడండి, ఇలా మనకి ఎన్ని పడితే అలా వేసేసుకుందామండి సరిపోయే విధంగా. చూడండి, ఇదైతే కొత్త బేసిక్ అండి మనకి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికైతే ఒక లైన్ కంపల్సరీ వేసుకుందామండి. వేసేసుకొని ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇలా చిన్న ఏమంటే డబుల్ లైన్స్ వేసేసుకోండి, బాగా కనపడుతుంది. చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ గ్యాప్లో ఇలా వేసుకుందామండి. గ్యాప్ మిగిలితే వేసేసుకోండి, లేదంటే ఏం పర్వాలేదండి. ఇలా అయిపోయింది చూడండి, ఇప్పటి వరకు ఇక్కడికి కంప్లీట్లీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులో ఒక రౌండ్ అనేది వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మనము ఇందులో ఒకటి రౌండ్ వేసేసుకుందాము. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా వేసేసుకుందామండి. అన్నింటినీ బాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వేళ్ళకైతే కంపల్సరీ క్యాప్స్ అండి. ప్రతి ఒక్క వేలికి క్యాప్స్ అయితే కంపల్సరీ.
త్రీ లైన్స్ పెట్టుకుందాము, బాగా కనబడుతుంది. చూడండి చెక్క ఇది పెద్ద డిజైన్ కాబట్టి టైం పడుతుందండి. మెహందీతో అయితే మనం ఇది ఒక 20 మినిట్స్లో పెట్టేయచ్చు. ఇలా మనం పెన్సిల్తో కాబట్టి మనం బ్రాడ్ చేయడంలోనూ దీంట్లో కొంచెం టైం పడుతుంది. చూడండి ఈ చెక్క ఇలా 2 లైన్స్ వేసేసుకుందాము. ఇలా పైన అయితే మనము దీన్ని చెక్స్ పెట్టేసుకుందాము. చూడండి ఇప్పుడు వీటిలో అయితే ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేసేసుకుందాం. పింకిల్స్ పెట్టేసుకుందాం. ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది డిజైన్. ఇది ఫాస్ట్గా కూడా అయిపోతుందండి, ఎందుకంటే మనకు అన్నీ వచ్చిన బేసిక్స్తోనే నేను మెహందీలో ఈరోజు నేర్పిస్తున్నాను. ఇదైతే చివరిగా క్యాప్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ అయిపోయిందండి. చూడండి ఈ గ్యాప్లో మనం ఇలా దీన్ని ముందుగా కవర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా సేమ్ టు సేమ్ ఇలానే చూడండి దీంట్లో వ్రింకిల్స్ పెట్టేసుకుందాము. నేను చెక్క వ్రింకిల్స్ పెట్టేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మనము కంపల్సరీ డబుల్ లైన్ కాబట్టి ఇందులో నెట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఫిల్ చేసేసుకుందాం. దీన్ని కూడా సేమ్ టు సేమ్. చూడండి ఈ చెక్క ఇలా మనము డబుల్ లైన్ ఉంది కాబట్టి చూడండి ఇలా వ్రింకిల్స్ అనేది వేసేసుకోవడం వల్ల మనకి డిజైన్ మెయిన్ చేతులు అనేది మన క్యాప్స్ అనేది పెట్టేసుకుంటే చేతి వేళ్ళు పొడవుగా కనబడతాయండి, అందుకని క్యాప్స్ పెట్టుకుంటాము. చూడండి ఇది కూడా ఇలా అయిపోతుంది. ఇది కూడా ఇలానే అన్నింటికి ఇలానే అండి, ఇంకా మొత్తం డిజైన్ అంతా. దీనికి కూడా ఇలానే సేమ్ టు సేమ్ అండి. చూడండి అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇది దుల్హన్ డిజైన్ అండి. డే 12 అండి. ఆర్ట్ బై షబానా. ప్లీజ్ దయచేసి నా డిజైన్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఏం చెక్క మనకి ఫుల్గా ఎంత బాగా వచ్చేసిందో డిజైను. ఇలా చేయి మీద పెట్టేసుకుంటే 2 చేతులు ఈ డిజైన్ ఇలా ఒక చేతికి ఇలా పెట్టేసుకొని తర్వాత ఆపోజిట్లో ఇటువైపు డిజైన్కి కూడా ఇలాగే షిఫ్ట్ చేసేసుకుంటే 2 చేతులకు ఒకే విధంగా ఉంటుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. దయచేసి అందరూ కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. అందరికీ బై.